Hello everyone, welcome back to our channel. This is Charan and you're watching Charan the Unfiltered. After a week gap, it's been already 2 weeks, I guess. So later, whatever it be. సో సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసరికి ఇన్సెక్యూరిటీ గురించి. సో అంటే ఈ రోజుల్లో మనిషి లవ్ ఫీల్ అవుతున్నాడో లేదో తెలియదు, హేట్ ఫీల్ అవుతున్నాడో లేదో తెలియదు, కానీ జెలసీ మాత్రం పక్కా ఫీల్ అవుతున్నాడు. అది కూడా దేని గురించి? వాడి దగ్గర లేని దాని గురించి, ఇంకో దగ్గర ఏదో ఉన్న దాని గురించి. కానీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అది వచ్చిన తర్వాత కూడా వాడు అదే ఫీల్ అవుతాడు. అది జోక్. సో ఆ జోక్ని ఎవరు ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అండ్ అది రిలీజ్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తూ, అండ్ దెన్ ఆ సైకిల్ నుండి మనం బయటికి రావడానికి మనం ఏం చేయొచ్చు, కాన్షియస్గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ what I'm trying to give is these could be some helpful tactics that you can use to get out of this insecurity trap, right? So first we'll talk about how it starts, where it starts. ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తూ ఉంటావు, ఆర్ ఎల్స్ ఇంకెక్కడో ట్విట్టర్లో చూస్తూ ఉంటుంది, ఆర్ ఎల్స్ యూట్యూబ్లో చూస్తూ ఉంటావు. హోమ్ టూర్, పెద్ద బంగ్లా, ఫ్యూచరిస్టిక్ కార్, హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ అని చూసి అరే ఎక్కడ లైక్ నా లైఫ్ ఏంట్రా ఇలా ఉంది, నేను ఏం చేస్తున్నారా అన్న ఫీలింగ్లో వాడు చాలా 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 మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్. First thing, that is a flawed thing to start, to compare yourself with others, because you never know what they are going through. I'm not trying to tell that అరే వాడు బాధపడుతున్నాడు, నేను మీద బాధపడడంలో తప్పేం లేదు అని కాదు. that is not my point of view, in looking at things. So what I'm trying to tell is there is no perfect being here that you can look up to and ఏమంటారు అండ్ దెన్ ఫీల్ దట్ హీస్ హ్యావింగ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, హీస్ లీడింగ్ ఎ గ్రేట్ లైఫ్, సో ఐఎమ్ మిస్సింగ్ అవుట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎవ్రీవన్స్ టైమ్ లైన్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీవన్స్ స్టోరీ లైన్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీవన్స్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్. వాట్ యూ కెన్ యాక్చువల్లీ టేకప్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. సి వాడు ఆడదాకా వెళ్ళిండు, నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుకోవడానికి నువ్వేం చేయాలో ఆ ఆలోచనలు తెచ్చుకోవడంలో తప్పలేదు. నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుకోవాలి, నీ ఇన్కమ్ని పెంచుకోవాలి, నీ ఏమంటారు నీ రిలేషన్షిప్స్ని మెరుగుపరచుకోవాలని చెప్పేసి ఉండాల్సిన ఆలోచన ఉండడంలో అస్సలు తప్పలేదు. కానీ వేరే వాడికి ఉంది, అది నా దగ్గర లేదు అనే ఒక ఏదైతే పర్సెప్షన్ ఉందో దట్ ఈస్ అ ఫ్లాడ్ పర్సెప్షన్. బికాస్ నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవడం, దట్స్ అన్ అప్రిషియేటెడ్ థింగ్. బట్ ఎవరి దగ్గర ఒకటి ఉంది, అది నా దగ్గర లేదు కాబట్టి అది నాకు కూడా అది కావాలి అని అనుకునే పర్సెప్షన్ ఈస్ ఎ ఫ్లాడ్ పర్సెప్షన్, ఆర్ ఎల్స్ ఫ్లాడ్ వే ఆఫ్ లివింగ్. ఎందుకంటే రేపటి రోజున అది నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా స్టిల్ నువ్వు అలానే ఫీల్ అవుతావు. ఎందుకంటే ఇన్ ద ఫస్ట్ కేస్ అసలు నీకు కావాల్సింది కాబట్టి నువ్వు తెచ్చుకోవాలి కదా, అది వేరే వాడి దగ్గర ఉంది, అది నీ దగ్గర లేదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నువ్వు తెచ్చుకున్నావు దాన్ని. సో అది తెచ్చుకున్న తర్వాత కూడా నీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్ పోద్దా అంటే లేదు. నువ్వు ఆ పర్సన్ దగ్గర నుండి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్తావు, అరే వీడి దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇది లేదు, సో నాకు ఇది కావాలి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ నో వేర్. యూ మైట్ బి అచీవింగ్ సమ్ మెటీరియలిస్టిక్ పొజిషన్స్, అంటే వస్తాయి కావచ్చు నీ దగ్గరికి కొన్ని కార్ కొంటావు, బంగాళా కొంటావు, ఏదో కొంటావు, కానీ ఏదైతే నీ గురించి నీకుండే ఒక పర్సెప్షన్ అది మారదు, అది అలానే ఉంటుంది. అండ్ it gets bigger and it gets amplified with time, and you never get peace, right? So this is what the whole context, like how it happens ane dani gurinchi. And now we'll talk about the 3 layers of insecurity, right? So the first layer is social media and social media validation and comparison. Like అంటే యూజువల్గా ఒకప్పటికన్నా ఇప్పుడు ఏమంటారు రీల్ కల్చర్ అయిపోయి ద బెస్ట్ థింగ్స్ ఇలా అయిపోయినాయి అనే వీడియోస్ చాలామంది చూసి అరే అమ్మ అంటే లైక్ బిహైండ్ ద స్క్రీన్ అసలు ఎంత జరిగింది, ఎంత వాడు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ సిచ్యువేషన్కి వచ్చిండో, ఆర్ ఎల్స్ అక్కడికి వచ్చిందనే బిహైండ్ ద సీన్స్ స్టోరీ అనేది అందరు మర్చిపోతున్నారు, అందరు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే
ఆబ్వియస్లీ నీకు స్క్రీన్స్లో రీల్స్లో చూపించేది కూడా అవి కాదు కదా, అవన్నీ చూపించరు ఒకటి కూడా. ద ఎండ్ పార్ట్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ షోన్, అండ్ ఆబ్వియస్లీ యూఆర్ గెటింగ్ ఇన్ టు ద ట్రాప్, అండ్ యూఆర్ ఆల్సో సీకింగ్ దట్ సేమ్ థింగ్ ఫ్రమ్ ద వే దే ఆర్ గెటింగ్. సో యూఆర్ ఆల్సో సీకింగ్ ద సేమ్ థింగ్. అంటే వాడికి ఏ రకమైన అక్నాలెడ్జ్మెంట్ ఆర్ ఎల్స్ వాడికి ఏ రకమైన అప్రిసియేషన్ వస్తుందో, సో నీకు అది కావాలని చెప్పేసి నువ్వు దాని వెనక పడిపోతున్నావు. కానీ నిజంగా లైక్ వాట్ ఈస్ that truly you want, or what is that truly derives what is that you truly derive happiness from అనే దాని గురించి నువ్వు మర్చిపోతున్నావు, because you are so distorted with a lot of things around you which you might want or not అనే క్లారిటీ కూడా నీకు లేదు. జస్ట్ బికాజ్ వాని దగ్గర ఉంది, వానికి అది వస్తుంది, సో నాకు కూడా అది కావాలని చెప్పేసి చాలా గ్లామరస్ అయిపోయింది, రైట్? That's the social media validation and social media influence on people. Comparison, which comes from the same under the same aspect. And the second thing is all about giving away the control. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది నీ చేతిలో ఉండాలి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హౌ యూ పర్సీవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ హౌ అదర్ పీపుల్ పర్సీవింగ్ యూ అనే దాని మీద డిపెండ్ అయితే నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేవు. ఎందుకంటే 10 మంది ఉంటే 10 మందికి 10 ఒపీనియన్స్ ఉంటాయి కావచ్చు నీ గురించి. అంటే నీ గురించి నీకు కూడా 10 ఒపీనియన్స్ ఉంటాయా? 10 మంది బేసిస్ ఒపీనియన్స్ 10 మంది మీద బేసిస్ చేసుకుని ఒక ఒపీనియన్ డిరైవ్ చేసుకోవడం వల్ల. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యూ షుడ్ నాట్ take feedback or critical feedback from people and undergo a transformation. Obviously you need to do that. I'm not telling that you shouldn't, but you should not dance at the beats of others. That is what I am trying to tell. You should not dance at the beats of others anedi na point, because if you are doing that, you are giving away the control of who you are to other people, to other to the external situations. It is not about only people opinions and situations. ఏమంటారు ఇంకా అదర్ సమ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై. యూ హ్యావ్ టు రెస్పాండ్. యూ షుడ్ నాట్ రియాక్ట్. యూ షుడ్ టేక్ ద ఫీడ్బ్యాక్. యూ షుడ్ టేక్ ద అబ్జర్వేషన్స్ ఫ్రమ్ అరౌండ్ ద circumstances, and how you can act upon it to get where you want to get, right? Maybe కొంచెం అటు అయిపోయింది అనుకుంటా. దట్స్ ఫైన్. సో సెకండ్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్ యూ షుడ్ నాట్ గివ్ అవే యువర్ కంట్రోల్ టు అదర్స్ ఆర్ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్, అండ్ హౌ యూ పర్సీవ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి యూ షుడ్ నాట్ గివ్ అవే ద కంట్రోల్ ఆఫ్ యూ, రైట్? దట్స్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి కోర్ ఫౌండేషన్ వచ్చేసరికి ఫ్లాడ్ ఫౌండేషన్, విచ్ ఈజ్ ఇన్ఫీరియారిటీ. అంటే ప్రతిసారి నేను వేరే వాళ్ళకన్నా తక్కువ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఉన్నంత కాలం కూడా నువ్వు కాన్స్టెంట్గా కంపేర్ చేసుకుంటూ ఉంటావు. కాన్స్టెంట్గా నీ వర్త్ నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వేరే వాళ్ళ అప్రిషియేషన్స్ ఆర్ వేరే వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్స్ కోరుకుంటూ ఉంటావు. అండ్ అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. నీ జీవితాంతం ఇంతే ఉంటావు. నువ్వు దానికి మించి ఇంకేం ఉండదు. వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికో లేకపోతే వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మాత్రమే నీ లైఫ్ ఉండిపోతుంది. నీకోసం అంటే ఏముండదు, right? That's the 3 layer of insecurity. And now we talk about inspiration and comparison. There is a slight difference in inspiration and comparison. We'll talk about it. So comparison అనేది నేను ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇన్స్పిరేషన్ అనేది నేను మోటివేట్ చేస్తుంది. దీని యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది ఇన్స్పిరేషన్ అనేది. You don't feel jealous. You feel empowered, and you feel enlightened with inspiration. You feel jealous. You feel hatred. You feel unworthy by doing comparison or by having comparison. రెండిట్లలో you are moving towards maybe the same goal. Maybe నీకు ఇన్స్పిరేషన్లో కూడా you want to achieve something or you want to build something. కంపారిజన్లో కూడా you want to build something or you want to move towards something అవ్వచ్చు. కానీ ఇన్స్పిరేషన్ అనేది the way you feel about yourself while perceiving that will be a completely different story. And comparison వచ్చేసరికి the way you feel about yourself when you are perceiving it, even if the result is positive or as expected, you'll feel terrible inside you when you're deriving your motivation from comparison.
అండ్ ఆన్ కాంట్రాస్ట్ ఇన్స్పిరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈవెన్ నువ్వు ఫెయిల్ అయినా కూడా స్టిల్ నేను ఎంపవర్ చేస్తుంది ఇన్స్పిరేషన్ అనేది. ఈవెన్ నీ అవుట్కమ్ అనేది ఫెయిల్యూర్గా ఉన్నా కూడా యూ విల్ చెరిష్ యువర్ ప్రాసెస్ వైల్ యూర్ గోయింగ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ ద ఎన్విజన్, but still you feel empowered and enlightened when it comes to inspiration. So what I want to tell is always be aware of what you are feeling, how you are feeling, right? And obviously if if it is coming from inspiration, that's great, go ahead. But if it is coming from a sense of comparison or sense of inferiority, just observe it, be aware of it, and ask yourself that question: am I really going out or going after this because I really need this, or else I'm doing it out of that compulsive tendency of comparing yourself with others and seeking that validation? If it obviously the second thing, then just let it go. Don't ever do that. What is that you're doing it for, right? So that's the video. And once again, అన్నీ చెప్పిన అనుకుంటున్నా, ఇంకేమైనా మిస్ అయినా. Obviously shift your focus, acknowledge the feeling, choose inspiration. That's it. I think I have completed. కొంచెం వీడియోలు అక్కడిక్కడ అలా ఇలా జరిగి ఉండొచ్చు, బట్ మన ఛానల్ అన్ఫిల్టర్డ్ కాబట్టి సో విల్ ఎండ్ ఇట్ ఆన్ దిస్ రిగార్డ్. విల్ కమ్ అప్ విత్ ఎ న్యూ వీడియో some other time. That's it for this video. Thank you so much. Signing off, Charan. Bye bye. Boom.